बीआरएस के कारगुजार सदर वो रुकन असेंबली के तारक रामाराव ने असेंबली में इंतखाबात के दौरान दी गई 6 जमानतों के बारे में कांग्रेस हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाया। तेलंगाना कानून साज असेंबली में बात करते हुए केटीआर ने कहा कि कांग्रेस ने इख्तियार में आने के बाद पहली काबीना में ही 6 जमानतों को नाफिज करने का वादा किया था, लेकिन कांग्रेस ने अपने वादे से मुकर गई। उन्होंने कहा कि पहले दिन 6 नहीं 2 जमानतें दी गई, लेकिन दूर से चौथाई पर भी अमल दरामद नहीं हुआ है। उन्होंने कहा कि महालक्ष्मी स्कीम के तहत तेलंगाना की खवातीन को 2500 रुपए देने के वादा क्या हुआ, हर घर को 500 रुपए का गैस सिलेंडर देने के वादे का क्या हुआ। उन्होंने रेवंत रेड्डी से कहा कि ये इन 2 जमानतों में से यही है जिस पर आपने पहले दिन दस्तखत किए थे। आपने कहा था कि खवातीन के लिए आरटीसी बसों में मुफ्त सफर की सहूलत रहेगी, लेकिन हुकूमत ने सिर्फ प्ले वेलगू और एक्सप्रेस बसों में ही इस स्कीम को लागू किया जा रहा है और सोहर लग्जरी और ग्रोड़ा बसों में मुफ्त सफर की इजाजत क्यों नहीं है। केटीआर ने कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि कांग्रेस ने कहा था कि इख्तियार में आने के पहले दिन मेगा डीएससी का ऐलान किया जाएगा और इख्तियार में आने के पहले साल में 2 लाख नौकरियां भर्ती की जाएंगी, लेकिन ताहम कांग्रेस हुकूमत की जानिब से इसकी तफसीलात का अभी तक कोई ऐलान नहीं किया गया। చట్టబద్ధత చేస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి కేబినెట్ లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి కేబినెట్। ఇప్పుడు 3 కేబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి కేబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష। అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు। ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష। వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు, కౌలు రైతులకు బీమా, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష। ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు। మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15000 ఎడబోయినాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు। రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష। వారు చెప్పారు బీసీలకు 1,00,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు। నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం। మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష। బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు, ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా। రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, బడ్జెట్ సెషన్ లో ఉన్న తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరపున బీసీల తరపున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా। 6 గ్యారంటీలకు చట్టబద్ధ